శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసమునీంద్రులకు కృష్ణ భగవానునికి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామము సమర్పిస్తూ మహాభారతం. ఏది ఇందులో ఉన్నదో అది అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. సూతమునీంద్రుడు శౌనికాది మునీశ్వరులకు ఒక్కొక్క పర్వంలో సంక్షిప్తంగా ఏమున్నదో చెబుతున్నాడు. ఆది పర్వంలో కొంత చెబుతూ ఇంకా ఏమున్నది ఆది పర్వములు అంటే నిన్న కొంత చెప్పారు. ఈవేళ అమిత తేజస్సైనటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసమహర్షి యొక్క దర్శనం, వ్యాసుని యొక్క ఆజ్ఞతో ఏకచక్రపురంలో బ్రాహ్మణుని ఇంట్లో ఎవరికీ తెలియకుండా పాండవులు నివసించడం అనేటువంటి కథ కూడా ఆది పర్వంలోనే ఉంటుంది. అక్కడ బకుడనేటువంటి రాక్షసుణ్ణి భీముని చంపడం, ఆ భీముడు బకుడనేటువంటి రాక్షసుణ్ణి చంపిన తరువాత నగరవాసులందరూ కూడా విస్మయపడటం దీనిలోనే ఉంటుంది. ద్రౌపది యొక్క జననం, దృష్టద్యుమ్నుని యొక్క పుట్టుక కూడా దీనిలోనే చెప్పబడి ఉంటుంది ఆది పర్వంలోనే. బ్రాహ్మణుని యొక్క మాటలు, వ్యాసుని యొక్క ప్రేరణతో స్వయంవరం చూడాలనేటువంటి కోరికతో ద్రౌపదిని కాంక్షిస్తూ పాండవులు కుతూహలంతో పాంచాల రాజ్యానికి బయలుదేరి వెళ్ళటం కనబడుతుంది. గంగాతీరంలో అర్జునుడు అంగారపర్ణుని జయించడం, వాని స్నేహంతో తారతుల్యతను పెంపొందింపచేసుకోవటం, అప్పుడే వశిష్ఠుని యొక్క వృత్తాంతం ఔరవోపాఖ్యానం చెప్పబడింది. పాండవులంతా పాంచాల నగరానికి వెళ్ళటం, అక్కడ మత్స్యయంత్రాన్ని కొట్టి అందరి రాజుల ఎదుట ద్రౌపదిని పొందటం, అక్కడే ఎదురు తిరిగినటువంటి రాజుల్ని కర్ణశల్యులను భీమార్జునులు జయించడం, బలరామకృష్ణులు భీమార్జునుల యొక్క అసమానమైనటువంటి పరాక్రమాన్ని చూచి పాండవులను శంకించడం, వారిని కలుసుకోవడానికి కుమ్మరి ఇంటికి వెళ్ళి రామకృష్ణులు వెళ్ళడం, ద్రుపదుడు తన కుమార్తెను 5గురికి ఇచ్చి వివాహం చేయటానికి వెనుకాడడం దీనిలో మనకు గోచరమవుతాయి. ఒక ద్రౌపదిని 5గురు చేసుకోవడం ఏమిటి? ఇక్కడనే ఒక అద్భుతమైనటువంటి ఒక కారణభూతమైనటువంటి పంచేంద్రియోపాఖ్యానం అనేది మనకు గోచరమవుతుంది. మనుష్యులకు విపరీతమైనటువంటి ద్రౌపది వివాహం చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పబడి ఉంటుంది. ఎందుకని అంటే ద్రౌపది వివాహం చాలా సమస్యలు, ప్రశ్నలు, అసలు ఈ ప్రశ్నలకు భారతంలోనే సమాధానం ఉన్నది, అక్కడ చదవాలి. అది కనుక ఈ పంచేంద్రియోపాఖ్యానం కనుక చదవకపోతే ద్రౌపదీదేవి పతివ్రత ఎలా అవుతుంది, 5గుని ఎలా చేసుకుంటుంది, ఇది ధర్మమా, ఈ విషయాలు మనకు తెలుస్తాయి. అందుకని ఆది పర్వం చదవాలి. ధృతరాష్ట్రుని అలాగే విదురుని పాండవుల దగ్గరికి పంపటం, ధృతరాష్ట్రుడు విదురుని పాండవుల దగ్గరికి పంపించే ఘట్టం, అక్కడికి వెళ్ళి విదురుడు శ్రీకృష్ణుని సందర్శించడం, తరువాత ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఖాండవ ప్రస్థాన్ని, ఇంద్రప్రస్థాన్ని అక్కడ పంపటం, ఇంద్రప్రస్థంలో పాండవులు రాజ్యం చేయటం, నారదుడు ఆగమనం, ద్రౌపదితో పాండవుల యొక్క దివ్యమైనటువంటి సమయం, నారదుడు సుందోపసుందుల యొక్క కథను చెప్పడం, ఎలా కాపరం చేసుకోవాలి 5గురు ఆ విషయంలో, ద్రౌపదితో కూర్చున్నటువంటి యుధిష్ఠిరుని అర్జునుడు బ్రాహ్మణుని కోసం దర్శించడం, బ్రాహ్మణుని కోసం అర్జునుడు సందర్శించడం, అర్జునుడు బ్రాహ్మణుని కార్యము నెరవేర్చి వచ్చి వనవాసానికి అనుజ్ఞ కోరడం, ద్రౌపది
ధర్మరాజు కూర్చొని ఉండగా ఆయుధాలకై అర్జునుడు వెళ్ళటం, ఇది ఇలా పాపం చేశాననేటువంటి భయంతో అర్జునుడు అరణ్యములకు వెళతాడు. త్రోవలో ఉలూపితో సమాగమం, తీర్థయాత్రలకు వెళతాడు. పుణ్యతీర్థ సేవనం, బభ్రువాహనుడు జన్మించడం, బ్రాహ్మణుని యొక్క శాపం వల్ల మొసళ్ళుగా మారినటువంటి 5 అప్సరసలు అర్జునుని వల్ల మోక్షాన్ని పొందడం, ప్రభాస తీర్థంలో కృష్ణునితో అర్జునుని యొక్క సమాగమనం, ద్వారకలో సుభద్రను సేవించి వాసుదేవుని యొక్క అనుమతితో అర్జునుడు చేపట్టడం, కృష్ణుడు అలాగే హరణం పట్టుకొని రావటం, సుభద్రకు అర్జునుని వలన తేజస్వి అయినటువంటి అభిమన్యుడు పుట్టడం, ద్రౌపదికి 5 ఉపపాండవులు పుట్టడం కీర్తించబడడం ఈ కాండలోనే మనకు గోచరమవుతుంది ఆది పర్వంలో. అలాగే విహారం కోసం యమునా నదీ తీరానికి వెళ్ళినటువంటి కృష్ణార్జునులకు అగ్నిహోత్రుడు కనబడడం, చక్రాన్ని కృష్ణుడికి, ధనుస్సును అర్జునుడికి ఇవ్వటం, ఖాండవవనం దహించడం, అందులో మంటల నుండి యముని, మయుని, మంటలలో నుండి మయుని, అలాగే సర్పాన్ని విడిచిపెట్టడం, మందపాల మహర్షికి శార్ంగపక్షి వలన పుత్రులు పుట్టినటువంటి కథ, ఇదంతా ఆది పర్వంలో విస్తారంగా చెప్పబడి ఉంటుంది. వ్యాస మహర్షి ఆది పర్వంలో 227 అధ్యాయాలు చెప్పాడు మహానుభావుడు. అలాగే 8884 శ్లోకాలు ఆది పర్వంలో రచింపబడి ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటిది ఆది పర్వం. ఇక సభాపర్వాన్ని గురించి మీకు చెబుతాను వినండి సంక్షిప్తంగా ఏముంటుందో. ముందు సంక్షిప్తంగా చెప్పిన తర్వాత దీనిలో ఉన్నటువంటి విశేషములన్నీ చక్కగా వివరిస్తాడు ఆయన. పాండవుల యొక్క సభా నిర్మాణం, కింకరులనేటువంటి రాక్షసుల దర్శనం, దేవర్షి అయినటువంటి నారదుడు లోకపాలకుల సభను గురించి చెప్పడం, రాజసూయ యాగం ఆరంభించడం, జరాసంధ వధ, గిరివ్రజంలో బంధింపబడినటువంటి రాజులను కృష్ణుడు విడిపించడం, పాండవుల యొక్క దిగ్విజయం ఇందులో ఉన్నాయి. రాజులంతా కానుకతో రాజసూయ యాగానికి రావడం, రాజసూయ యాగంలో అర్ఘ్యానికి సంబంధించినటువంటి వివాదంలో శిశుపాలుని వధించడం, యజ్ఞవైభవం చూసి దుర్యోధనుడికి దుఃఖం ఆమర్షణం కలగడం, మయసభలో దుర్యోధనుడు చూచి భీముడు నవ్వడం, దానితో దుర్యోధనుడికి కోపం రావడం, జూదం ఏర్పాటు, అలాగే జూదగాడైనటువంటి శకుని ధర్మరాజుని ఓడించడం, జూదం అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నటువంటి ద్రౌపదిని నావల మహాప్రాజ్ఞుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఉద్ధరించడం, అది తెలిసి దుర్యోధనుడు మళ్ళీ పాండవులను జూదానికి పిలవడం, అనుజ్యూదంలో జయించి పాండవులను అరణ్యవాసానికి పంపడం, ఇవన్నీ సభాపర్వంలో వర్ణింపబడినాయి. దీనిలో 78 శ్లోకాలతో 2511 శ్లోకాలతో 78 అధ్యాయాలతో కూడి ఉన్నటువంటిదే సభాపర్వం. 18 పర్వాలను గురించి చక్కగా వివరించాడు మహానుభావుడు. ఇక మూడవదైనటువంటి అరణ్యపర్వంలో ఏముంటాయి? అరణ్యపర్వంలో కూడా చాలా పెద్దదే. అరణ్యపర్వం కూడా సామాన్యమైంది కాదు. పాండవులు వనవాసానికి వెళ్ళటం, ధర్మరాజుని ఈ పౌరులందరూ అనుసరించటం, బ్రాహ్మణులకు అన్నౌషధులతో పోషించడానికి ధర్మరాజు సూర్యుని ఆరాధించి ధౌమ్యుని యొక్క ఉపదేశంతో, సూర్యుని యొక్క అనుగ్రహంతో అక్షయ పాత్రను ద్వారా అన్నాన్ని సంభవించటం, ధృతరాష్ట్రుడు హితముపదేశించేటువంటి విదురుని పాండవుల కడకు బొమ్మనమని ధృతరాష్ట్రుడు విదురుని పాండవుల దగ్గరకు పంపించడం, పాండవుల కడకు వెళ్ళడం, మళ్ళీ ధృతరాష్ట్రుని ఆజ్ఞతో వెనుదిరిగి రావడం, కర్ణుని యొక్క ప్రోత్సాహంతో దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు అరణ్యంలో ఉన్నటువంటి పాండవులను చంపడానికి కుట్ర చేయడం దీనిలో ఉంటాయి. ఆ దుష్టభావాన్ని తెలిసినటువంటి వ్యాస మహర్షి రావడం, అతడు ఆ పని చెయ్యవద్దని చెప్పడం, సురభి వృత్తాంతం మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధనుడికి హితోపదేశం చేయడం దీనిలోనే ఉంటుంది. అతడే దుర్యోధనుడికి శాపం ఇవ్వడం, భీమసేనుడు యుద్ధంలో కిమ్మీరుడు అనేటువంటి రాక్షసుని చంపడం, వృష్ణి వంశస్థులు పాంచాలురు పాండవులు చూడడానికి రావడం,
శకుని మోసంతో జూదంలో ఓడిపోయాడని విని శ్రీకృష్ణుడు కోపించడం, అర్జునుడు శాంతింపచేయటం, కృష్ణుని ఎదుట ద్రౌపది విలపించడం, కృష్ణుడు ఓదార్చడం, ఇవన్నీ కీర్తించడం, ఇవన్నీ కూడా మనకు ఈ అరణ్య పర్వంలో మనకు గోచరమవుతాయి. ఇందులోనే వ్యాసుడు సౌభవధ గురించి చెప్పడం, అలాగే పుత్రునితో సహా సుభద్ర కృష్ణుని ద్వారా పురికి తీసుకొని వెళ్ళటం, పాండవులు రమ్య అయినటువంటి ద్వైతవనం చేరటం, ద్రౌపది ధర్మరాజుల యొక్క సంవాదం, అలాగే భీమ ధర్మరాజుల యొక్క సంవాదం కూడా దీనిలోనే మనకు గోచరమవుతుంది. ఏం మాట్లాడుకున్నారు, ఎలా యుద్ధం చేయాలి, ఏమిటి. వ్యాసుడు పాండవుల దగ్గరికి రావటం, ధర్మరాజుకు వ్యాసమహర్షి ప్రతిస్మృతి విద్యను ఉపదేశించటం, వ్యాసమహర్షి వెళ్ళాక పాండవులు కామ్యక అని పేరు కలిగినటువంటి ఒక వనానికి వెళ్ళటం, అపరిమిత తేజస్సు అయినటువంటి పార్థుడు అస్త్ర సంపాదన కోసం వెళ్ళటం, కిరాతుడైనటువంటి మహేశ్వరునితో అర్జునుడు యుద్ధం చేయటం, లోకపాలుల దర్శనం, అస్త్రాలు లభించడం, అస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రలోకాలకు వెళ్ళటం. ఇంద్రలోకానికి వెళ్ళాడు అర్జునుడు, మహానుభావుడు. ఈ విషయం విని ధృతరాష్ట్రుడు చాలా విచారించడం, అమ్మో అరణ్యంలో మరణిస్తాడనుకుంటే పాండవులు ఇంకా విజయవంతులై ప్రకాశిస్తున్నారే అని ఆయన దుఃఖిస్తాడు. బృహదశ్వుడనేటువంటి మహర్షిని ధర్మరాజు దగ్గరకు రావటం, యుధిష్ఠిరుడు తన కథను చెప్పుకోవటం, కరుణ స్ఫోరకమైనటువంటి నలోపాఖ్యానం, కష్టములనేటువంటివి అందరికీ ఉంటాయని నలుని యొక్క దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. ఇక్కడనే అద్భుతమైనటువంటి విశేషంతో మనకు గోచరమవుతుంది. మహర్షి వల్ల ధర్మరాజు అక్షహృదయం పొందటం, స్వర్గములో నుండి లోమశ మహర్షి పాండవుల కడకు రావటం, అలాగే అర్జునుడి గురించి స్వర్గంలో జరిగినటువంటి విశేషాలన్నీ ఆయన చెప్పడం, అర్జునుడి సందేశంతో ధర్మరాజు తీర్థాభిగమనం చేయటం, తీర్థసేవలలో పుణ్యఫల ప్రాప్తిని ఇందులో కీర్తింపబడుతుంది. తీర్థయాత్రల వల్ల కలిగేటువంటి ఫలితములు ఏంటో దీంట్లో కనపడతాయి. ఇంకా ఏమున్నది దీనిలో అరణ్యపర్వంలో? నారద మహర్షి పులస్సతీర్థానికి వెళ్ళి ప్రోత్సహించడం, పాండవులు వెళ్ళడం, ఇంద్రుడు కర్ణుని యొక్క కుండలాలు గ్రహించడం, గయుని యజ్ఞ వైభవం ఇందులో కీర్తింపబడినాయి. అగస్త్య వృత్తాంతం, వాతాపి అగస్త్యుని భక్షించడం, సంతానం కోసం అగస్త్యుడు లోపాముద్రను వివాహమాడడం, తరువాత ఋష్యశృంగుని యొక్క చరిత్ర, పరశురాముని యొక్క చరిత్ర, ఇక్కడనే కార్తవీర్యార్జునుని యొక్క హైహవేయుల యొక్క వధ జరగడం మనకు కనపడుతుంది. దీంట్లోనే ప్రభాస తీర్థంలో పాండవులు వృష్టివంశస్థులు కలవటం, సుకన్యోపాఖ్యానం, భార్గవుడైనటువంటి చమన మహర్షికి శర్వాతి యొక్క యజ్ఞంలో అశ్వనీ దేవతలు సోమపానం చేసేటువంటి అధికారం ఇవ్వటం, వారి వల్ల చవనుడు యవ్వనం రావడం, మాంధాత చరిత్ర కూడా ఇక్కడే చక్కగా చెప్పబడి ఉంటుంది. ఇక్కడనే జంతువుపాఖ్యానం, ఇందులో సోమకుడు తన పుత్రుని కోసం యజ్ఞం చేయిస్తే అతనికి 9 పుత్రులు కలుగుతారు. తర్వాత సేనక, ఈ దివ్యమైనటువంటి ఒక ఉపాఖ్యానం, సేన కపోతీయం అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఉపాఖ్యానం ఉన్నది. ఇందులో ఇంద్రుడు అగ్ని శిబి పరీక్షించడం అన్నమాట. ఈ శిబి చక్రవర్తి యొక్క గొప్పతనం. ఈ పర్వంలోని అష్టావక్రుని యొక్క చరిత్ర కూడా మనకు కనబడుతుంది. జనకుని యొక్క యజ్ఞంలో అష్టావక్రుని బందీలో వివాదం వస్తుంది. ఆ బందీ నేయాయుకులతో ముఖ్యుడు, వరుణు యొక్క కుమారుడు ఇతడు. బందీ అని పేరు కలిగినటువంటి వ్యక్తి అష్టావక్రునితో వివాదానికి దిగుతాడు. అష్టావక్రుడు బందిని ఓడించాడు. జయించి సాగరంలో ప్రవేశించినటువంటి తన తండ్రిని అష్టావక్రుడు పొందుతాడు. దీని తర్వాత యువక్రీతుని యొక్క చరిత్ర, రైంభుని యొక్క చరిత్ర, పాండవులు గంధమాదన పర్వతానికి వెళ్ళడం, అక్కడ నారాయణాశ్రమంలో ఉండడం, ద్రౌపది అడిగితే భీముడు గంధమాదన పర్వతానికి వెళ్ళడం, త్రోవలో అరటి పండ్ల వనంలో పవనాత్మజుడైనటువంటి హనుమంతుని చూడడం, అక్కడ సౌగంధికమైనటువంటి కమలాల కోసం ఆ సరస్సు కలత చెందటం, అక్కడే భీమునికి యక్షరాజులకు మణిమంతుడైనటువంటి వానితో యుద్ధం జరగడం,
అంతేకాక అలాగే తర్వాత భీముడు జటాసురుని వధించడం, వృషపర్వుడు అనేటువంటి రాజర్షి కావటం, అష్టిషేణాశ్రమానికి పాండవులు వెళ్ళడం, అక్కడ నివాసం, అక్కడ ద్రౌపది భీముని యొక్క కైలాస పర్వతారోహానికి ప్రోత్సహించడం, అక్కడ బలవంతుడైనటువంటి మణిమంతుడు వాళ్లతో యుద్ధం చేయటం, అక్కడనే పాండవులు కుబేరుని కలుసుకోవడం అక్కడే జరుగుతుంది. అర్జునుడు తన సోదరుల చేత అక్కడే కలుస్తాడు. అర్జునుడు కూడా దివ్యాస్త్రములు పొంది అర్జునుడు ఇంద్రుడి కోసం హిరణ్యపుర వాసులైనటువంటి నివాత కవచులతో యుద్ధం చేయటం, నివాత కవచులు అనేటువంటి వారితో పౌలోమ కాలకేయులతో అర్జునుడు యుద్ధం, వారిని అర్జునుడు వధించడం, ఇలా అర్జునుడు ధర్మరాజుతో చెప్పడం ఇవన్నీ చేశానని ధర్మరాజు దగ్గర అర్జునుడు దివ్యమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందడం, నారదుడు వచ్చి అట్లా ఉపదేశింపరాదని వారించడం, అప్పుడు పాండవులు గంధమాధన పర్వతం దిగడం, పర్వతమంత పెద్ద శరీరంతో ఉన్న పాము వనంలో భీముణ్ణి పట్టుకోవడం, అతడు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలు భీముని విడిపించడం, మళ్ళీ పాండవులు కామ్యవనం చేరడం, ఇవన్నీ కూడా గొప్పగా ఉంటాయి. యక్ష ప్రశ్నలు ఇవన్నీ కూడా దీనిలోనే ఉంటాయి. అక్కడ పాండవులను చూడడానికి మళ్ళీ కృష్ణుడు రావడం ఇక్కడనే వర్ణింపబడుతుంది. మార్కండేయ మహర్షి రావడం, అక్కడ వచ్చి పృథు చక్రవర్తి వైన్యుని యొక్క చరిత్ర చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలోనే తార్క్ష్య మహర్షికి సరస్వతికి జరిగినటువంటి సంవాదం దీనిలో ఉంటుంది. మత్స్యోపాఖ్యానం కూడా చెప్పబడింది ఈ అరణ్యకాండలో. మార్కండేయ సమాగమంలో చాలా పూర్వకథలు, ఇంద్రజుమ్ముని కథ, దుందుమారుని యొక్క కథ, పతివ్రత చరిత్ర, ఆంగీరసుని యొక్క చరిత్ర, ద్రౌపదీ సత్యభామల యొక్క సంవాదం, పాండవులు మళ్ళీ ద్వైతవనానికి చేరేటువంటి వృత్తాంతం, ఘోషయాత్ర, అందులో దుర్యోధనుడు గంధర్వుల చేత బంధింపబడడం, దుర్యోధనుడు ఘోషయాత్ర అరణ్యంలో ఇక్కడే ఉంటుంది. మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు సిగ్గుపడుతూ అర్జునుడి చేత విడిపింపబడడం, ధర్మరాజును కలలో మృగాలు కనిపించడం, ధర్మరాజుకి అనేకమైనటువంటి విశేషములతో కూడినటువంటిది. ఇంకా ఈ అరణ్యకాండలో మళ్ళీ కామ్యమనానికి వీళ్ళు వస్తే ఎంతో విస్తారంగా వ్రీహి ద్రోణ ఆఖ్యానం చెప్పడం, దూర్వాసుని యొక్క ఉపాఖ్యానం కూడా దీనిలోనే చెప్పబడి ఉంటుంది. ఆశ్రమం నుండి ద్రౌపదిని జయద్రథుని అపహరించడం, వేగంతో భీముడు సైంధవుని యొక్క వెంటాడడం, మహాబలుడైనటువంటి భీముడు సైంధవుని యొక్క పంచశిఖలు పెట్టించడం, ఇందులో అనేకమైనటువంటివి మనకు గోచరమవుతూ ఉంటాయి. రామాయణం కూడా ఇక్కడే చెప్పబడింది. అరణ్యకాండలోనే రామాయణం, రాముని యొక్క పరాక్రమం, రావణ యొక్క సంహారం ఎలా జరిగింది, దీనిలోనే సావిత్రి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర చెప్పబడి ఉంటుంది. కర్ణుని యొక్క కవచకుండలాలు ఇంద్రుడు గ్రహించడం, ఒకనికి చంపగలిగినటువంటి శక్తి కర్ణుడికి ఇంద్రుడిని గ్రహించడం, దీనిని ఆరణేయోపాఖ్యానం ఈ కథల తర్వాత మనకు గోచరమవుతుంది. ఆరణేయోపాఖ్యానం, ఇందులో యమధర్మరాజు ధర్మశిక్షణ చేయడం అనేటువంటిది కనపడుతుంది. అసలు ఇవన్నీ నేను చెప్పిన ఒక్కొక్క కథ చెప్పుకోవచ్చు. ఇంకా అన్ని కథలు ఉన్నాయి దీనిలో. పాండవులు యమధర్మరాజు నుండి వరాలు పొంది దక్షిణ దిశగా వెళ్ళటం దీంట్లోనే కనపడుతుంది. ఇదంతా అరణ్య పర్వం. ఇది 3వ పర్వం అన్నమాట. ఇందులో 269 అధ్యాయాలు, 11,664 శ్లోకాలు దీనిలో ఉంటాయి. అంటే 1,00,000 శ్లోకాల పరిమితం అన్నమాట. అంటే ఒక్కొక్క కాండలో, ఒక్కొక్క సర్గలో, ఒక్కొక్క పర్వంలో ఎన్నెన్ని విశేషములు ఉన్నవో ఒక్కొక్క పర్వమునందు మనం చెప్పుకుంటూ ఉన్నాం ప్రస్తుతం. ఇక తరువాతిది విరాట పర్వం. తరువాతిది విరాట పర్వం. పాండవులు విరాట నగరానికి వెళ్ళి శ్మశానంలో ఉన్నటువంటి శమీ వృక్షాన్ని చూచి అక్కడ తమ ఆయుధాలు దాచుకోవడం అనేది ఈ పర్వంలోనే. అలా నగరంలో ప్రవేశించి రహస్యంగా పాండవులు నివసిస్తారు. కామోపహత చేతస్కుడయి పాంచాలిని అడిగినటువంటి దుష్టాత్ముడైనటువంటి కీచకుడు ఇక్కడే మరణిస్తాడు భీముడి చేతులు ఈ పర్వంలోనే. పాండవులు అన్వేషించడానికి దుర్యోధనుడు గూఢచారులను అన్ని దిక్కులా పంపిస్తాడు. కీచకుని సంహరించారా, అసలు ఎక్కడున్నారు పాండవులని.
కానీ పాండవుల జాడ తెలియదు. త్రిగర్తల చేత విరాటుని యొక్క గోవులను ముందుగా గ్రహింపబడి అక్కడే త్రిగర్తులతో ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఒక యుద్ధం జరుగుతుంది. అందులో పట్టుబడినటువంటి విరాటుని భీమసేనుడే విడిపిస్తాడు. విరాటుని గోధనమంతా పాండవులే విడిపిస్తారు. విరాటుని అపహరించినటువంటి గో సంపదనంతా. ఇక్కడ దక్షిణ గోగ్రహణం జరుగుతుంది. తరువాత కౌరవులు ఉత్తర గోగ్రహణం చేస్తారు. అందులో కౌరవులందరినీ జయించి అర్జునుడు ఒక్కడే విరాటుని గోవులను విడిపిస్తాడు. అర్జునుడు ఒక్కడే. అప్పుడు ఈ విరాటుని పుత్రిక ఉత్తర అర్జునునికి ఇస్తామంటే అర్జునుడు అభిమన్యుడికి ఇవ్వమంటాడు. ఉత్తరల యొక్క కళ్యాణం. ఇక 4వది విరాట పర్వం. ఈ అద్భుతమైనటువంటి ఈ 4వదైనటువంటి విరాట పర్వంలో 67 అధ్యాయాలుంటాయి. 2050 శ్లోకాలుగా రచింపబడి ఉన్నది ఇది మొత్తం. ఇక ఉద్యోగ పర్వం. ఇది చాలా గొప్పది. ఇక్కడనే పాండవులు ఉపప్లావ్యంలో యుద్ధంలో ఉపప్లావ్యంలో ఉంటే యుద్ధంలో జయించాలి అనేటువంటి కోరికతో దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణుని యొక్క సహాయానికి వెళ్ళటం మనకు ఈ ఉద్యోగ పర్వంలోనే గోచరమవుతుంది. పరమ పావనమైనటువంటిది. రాబోయేటువంటి యుద్ధంలో మీరు మాకు సహాయం చెయ్యాలి అని ఇద్దరూ అడుగుతారు. అప్పుడు మహా తెలివి కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, నేను యుద్ధం చెయ్యకుండా కేవలం సలహా మాత్రమే చెబుతాను. నా సైన్యం ఒక అక్షోహిణి ఉన్నది, ఏది మీకు కావాలో కోరుకోండి. అప్పుడు మందబుద్ధైనటువంటి దుర్యోధనుడు సైన్యాన్నే కోరుకుంటాడు. యుద్ధము చెయ్యనటువంటి కృష్ణుని అర్జునుడు మంత్రిగా కోరుకుంటాడు. పాండవుల దగ్గరకు వస్తున్నటువంటి మంద్రరాజైనటువంటి శల్యుని దుర్యోధనుడు మార్గమధ్యంలో సకల సౌకర్యాలు కల్పించి మోసం చేసి శల్యు నుండి సహాయమను కోరుకుంటాడు ఈ పర్వంలోనే. తరువాత పాండవులను చూడడానికి పాండవుల దగ్గరకు వస్తాడు శల్యుడు. ధర్మరాజు ఓదార్స్తూ ఇంద్రవిజయ కథ చెబుతాడు. తర్వాత కౌరవుల దగ్గర పాండవులు ద్రుపద పురోహితుడిని పంపిస్తాడు. పాండవులు కౌరవుల దగ్గరికి రాయబారానికి పంపిస్తాడు. ఇంద్ర విజయము, ద్రుపద పురోహితుని తిప్పడం, ఈ ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గర శాంతిని కోరి మరల సంజయుడు అని పేరు కలిగినటువంటి ఆయనని దూతగా పంపిస్తాడు. వాసుదేవునితో సహా పాండవుల అభిప్రాయం తెలుసుకొని సంజయుడు తిరిగి వచ్చేటువంటి ఘట్టం దీంట్లోనే కనపడుతుంది ఈ పర్వంలోనే. వాసుదేవునితో సహా పాండవుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని సంజయుడు తిరిగి వచ్చిన తరువాత ధృతరాష్ట్రునికి ఈ విషయములన్నీ చెప్పిన తర్వాత ధృతరాష్ట్రునికి చింత కలుగుతుంది. నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక విలవిలలాడుతూ విదురుని పిలిపించుకుంటాడు. విదురుణ్ణి ఇక్కడనే చాలా విదుర నీతి అత్యద్భుతముగా ఉంటుంది మనకు ఈ ఉద్యోగ పర్వంలో. తరువాత సనత్సుజాతుడు వచ్చి మనస్తాపాన్ని పోగొట్టడానికి ధృతరాష్ట్రునికి ఆధ్యాత్మికమైనటువంటి విషయములు తెలియచేసే అద్భుత సన్నివేశం ఈ ఉద్యోగ పర్వంలో మనకు గోచరమవుతుంది. కాబట్టి ఇవేళ రేపు కూడా సంక్షిప్తమైనటువంటి భారతాన్ని ఏ పర్వములో ఏది ఉన్నదో విని తరించండి. స్వస్తి.